ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే శని, అంటే ఇది ఏళ్ళనాటి శనిలోకి వస్తుందండి. 7.5 అంటారు, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 7.5 అంటారు. ఏళ్ళనాటి శని అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. ఇది 7.5 సంవత్సరాల కాలం పాటు, అంటే 3 రాశుల్లో జన్మరాశికి వెనకాల 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2 సంవత్సరాలు, ముందు రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తం 3 2.5లు, 3 రెళ్ళు 6, 3 అర్ధలు 1.5, 7.5 సంవత్సరాలు. దీన్ని 7.5 అని అంటారు. ఇది కొంచెం మనిషికి కొంచెం ఇబ్బందులకి కలిగించేటటువంటి విషయం. అంచేత ఈ జన్మంలో శని సంచారం ఫలితం మనం చెప్పుకుందాం. ద్వితీయంలో రాహువు, ఇంకా చతుర్థంలో గురువు సంచారం జరుగుతున్నది. అలాగపోతే అష్టమంలో మీకు కేతు గ్రహ సంచారం జరుగుతున్నది. ఒక నెల రోజుల పాటు ఒకే రాశిలో ఉండేటటువంటి 4 గ్రహాలలో మీకు అనుకూలించేటువంటి గ్రహం ఒకటి కూడా లేదండి. లగ్నంలో అదే రాశిలోనే శని, ఆయన యోగించజాలడు 7.5 సంవత్సరాల 7.5. అదే చేత కొంచెం అనారోగ్యం పాలయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ద్వితీయంలో రాహువు తీసుకున్నట్టయితే డబ్బులు కొంచెం వృధా ఖర్చులు అవ్వటము, కొంచెం రాబడి తగ్గటము, కొంచెం మాటల్లో కొంచెం కట్టుత్వం పెరగటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో గురువు కూడా మనకి అంత ధన నష్టాన్నే చూపిస్తూ ఉంటుందండి. ధన నష్టాన్ని చూపిస్తుంది చతుర్థంలో గురువు కూడాను. ఇకపోతే భాగ్యంలో అష్టమంలో కేతు అండి. ఈ అష్టమంలో కేతు కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అష్టమంలో కేతు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. అంటే ఇక్కడ నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి శని కానీ, రాహువు కానీ, గురువు కానీ, కేతువు కానీ 4 గ్రహాలు కూడా ఏమాత్రము సుఫలితాలు ఇవ్వజాలవు. ఇకపోతే రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ 2 రాశుల్లో చేసేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. ఏంటి ఇంత భయంకరంగా ఉంది, అన్ని గ్రహాలు వ్యతిరేకంగా అని చెప్పేసి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదండి. మీరేం కంగారు పడాల్సిన పని ఏమి లేదు. వాటికి మీరు నిత్యము నవగ్రహ స్తోత్రాలు శ్లోకాలు చదువుకోండి, ఏం కాదు. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7.5 అని చెప్పుకున్నాం కదండి. ఆ 7.5కి రాహు వల్ల ఏంటంటే చికాకులు, కొంచెం మాట కట్టుతో రావటం ఇంట్లో. అలాగే గురువు కూడా మనకి కొంచెం ధన నష్టాన్ని సూచిస్తుంది. కేతువు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వటం లేదు. అందుచేత ఈ 4 గ్రహాలు తర్వాత చెప్పుకుందాం. రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుచేత అయినా ఈ 4 గ్రహాలు అనుకూలంగా లేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి. ఏం పర్వాలేదు. మీరు ఆ శ్లోకాలు చదువుకోండి. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నారు, తగ్గిపోట్లా, అంతే, మీరేం కంగారు పడకండి. అలాగే దీనికి ట్యాబ్లెట్ ఏంటి? ఈ నవగ్రహాలు మీకు అనుకూలించకపోతే ట్యాబ్లెట్ ఏంటండి? ఈ నవగ్రహ శ్లోకాలు, స్తోత్రాలు, లేకపోతే జపశాంతులో ఇవన్నీ. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 గ్రహాలు కూడా మీకు ఈ సంవత్సరంలో ఎక్కడ మారవండి. మీకు ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే వీటికి జపశాంతులు చేయించుకోండి. సంవత్సరం పాటు ఈ గ్రహాలు ఏది ఎక్కడి నుంచి మారదండి. అందుచేత ఖచ్చితంగా మీరు వీటికి జపశాంతులు చేయించుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, లేకపోతే 2-3 సార్లు, ఇప్పుడు 2 సార్లుగా ఈ శనికి నువ్వులు 100 గ్రాములు, రాహువుకి మినువులు, గురువుకి శనగలు, కేతువుకి
ఉలవలు మీరు ఒక బ్రాహ్మడికి ఎవరికైనా దానం ఇచ్చి మీరు తగ్గించుకోవచ్చు. వీటి యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది. మంచి ప్రభావం, చెడు ప్రభావం తగ్గితే చాలండి. మంచి ప్రభావం మిగతా జాతకంతో అనుసంధానం చేసుకోండి. ఇందులో ఏం కావద్దండి. ఇది చాలా చాలా ఒక చిన్న భాగం అంతే జ్యోతిష్యంలో. మిగతాదంతా దాని మీద ఆధారపడి ఉంటుంది, జాతకం మీద. అందుచేత మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఆ దోషాలు పోయి అన్ని సుఖాలు కలుగుతాయి. శుభం భూయాత్. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు మనము మీనరాశి వారికి జూలై నెలలో 2024 సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం, సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే, గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు, తృతీయంలో గురువు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని. ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది. అయితే ఇప్పుడు 4 గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశుల్లోనే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం, కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి మారవు. ఇదే ఫలితాలు, ఈ 4 గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి. ఓకే, అయితే ఇంకా రవి, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రాశుల్లో సంచారం జరుగుతూ ఉన్నది. రెండు రాశుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున 4, 5 స్థానాల్లో సంచారం చేయటం వల్ల 2 రాశుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు. అయితే మిగతావన్నీ రవి, కుజ, బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి, శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నం అదే రాశిలోనే రాహు, అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము. రాహుర్జన్మగతో భయం చ కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుఖేరిభుభయం చాష్టౌ చోరాద్భయం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి. రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకనో తెలవదు, ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది. సంసారం గురించి, తన పిల్లల గురించి, మనవల గురించి, వ్యాపారం గురించి, అన్నిటి గురించి ఏదో భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా. ఇకపోతే తృతీయంలో గురువు, ఆయన కూడా కొన్ని తృతీయంలో గురువు కూడా కొన్ని చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు, ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మనస అంటే మాట కావచ్చు, ధనం కావచ్చు, మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకనో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు. ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్, ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు, మీకు ఆ సహాయ సహకారాలు అందించరు. మీ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో కేతువు, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం, అది రాహుకి కేతుకి కూడా అదే శాస్త్రం అదే చెప్పింది, అదే శ్లోకం. ఇక్కడ ఇందులో ఏంటంటే
ఉమ్, జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే 7లో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల వల్ల భయం. మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి. ఏమో చేస్తాడు. కొంచెం ఆ, పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి, మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు. దేనికి వెనకాడరు, భయం ఉండదు, పాప భీతి ఉండదు. ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అంచేత రిపు భయం అని చెప్పేసి 7వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా. అలాగే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని, ఏళ్ళనాడు శని చెప్పుకున్నాం కదండి, అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. ఏళ్ళనాడు శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు, అందరికీ తెలుసు, చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది. అంచేత ఏ స్థానంలో డబ్బులు ఖర్చు అవ్వటం, అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, ఈ విధంగా చూసినట్టయితే ఈ ఒక్క నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి 4 నెలలో ఒకే రాశిలో ఉండే 4 గ్రహాలు కూడా అనుకూలత లేదు. అలాగే పోతే ఇక రవి, కుజ, బుధ, శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచారం చేయటం వల్ల, ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి 2 రాశుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున, కర్కాటకం అంటే 3-4 స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది. ఆ 3-4 సంచారంలో చేయటం వల్ల, శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి 3వ స్థానంలో ధనలాభాన్ని, 4వ స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. ఒక్క గ్రహం మాత్రం మీకు 2 రాశుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి. ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టాలని కాదు. కొంచెం అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలత ఎక్కువగానే ఉంది. కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి, ఏవి ప్రారంభించకండి, ఇందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి, ఎవరికి అప్పు ఇవ్వమాకండి, ఎవరికి హామీలు ఉండమాకండి. కొంచెం మాట కటువు తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, సమయానికి పడుకోవటం, వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి. ఏదో దైవనామం స్మరణ చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా, మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు. ఏదో దేవుడు మీ ఇష్టదైవం, ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి 4 రోజుల పాటు. అయితే ఈ 4 గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని, రాహు, గురు, కేతు, 4 గ్రహాలు కూడా సంవత్సరం, ఈ నెల కదా, ఒక్క నెలే కాదండి, సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి. 4 గ్రహాలు అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి. ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి. లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మేము చేస్తూ ఉంటాము, చేస్తున్నాం కూడా చాలామందికి. ఎందుకంటే 4 గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు 20,000, 25,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయడం ఏంటి, అవ్వాలి. మరి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కదండి. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి, అవి మనం చేద్దాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్కి. మీరు ఈ హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు. మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి, ఏ రాష్ట్రంలోనైనా ఉండండి, ఏ దేశంలోనైనా ఉండండి, చేస్తూనే ఉన్నాం అందరికీ. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ 12 రాశుల్లో మీనరాశి వారికే గోచారం బాగాలేదు. జాతకం బాగుండొచ్చు, అంత మాత్రం కంగారు పడమాకండి. జాతకం బాగుంటే అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ 4 గ్రహాలు మాత్రం సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉంటాయి. కాస్త వాటి గురించి తగు జాగ్రత్త తీసుకోండి. మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే. శుభం భూయాత్.